హాయ్ బ్యూటిఫుల్ పీపుల్, తంబేల్ చూసారు కదా, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. హాయ్ అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి దుర్గా వ్లాగ్స్. ఈ తొలి ఏకాదశి నుంచే కదా మనకి పండుగలన్నీ స్టార్ట్ అవుతాయి. ఈరోజు మీరు పూజ ఎలా చేసుకున్నారు, ఏ టెంపుల్కి వెళ్ళి తొలి ఏకాదశి రోజు మీరు ఏ టెంపుల్కి వెళ్ళారు, ఏ ప్రసాదాలు ప్రిపేర్ చేశారు? మేమైతే మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం. అన్నవరపాడు టెంపుల్ చూసేద్దాం వచ్చే. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. టెంపుల్ చూసారా, అసలు ఖాళీ లేదండి. ఎక్కడ చూసినా జనం కిటకిటలాడుతున్నారు. వాడపల్లి తర్వాత నెక్స్ట్ ఇదే ఫేమస్. వాడపల్లి ఎంత ఫేమస్ అయిందో, తర్వాత వాడపల్లి నుంచి వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తారు. అన్నవరపాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్తారు. తొలి ఏకాదశి రోజున ఈ అన్నవరం టెంపుల్కి ఎవరు వచ్చారో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ కూడా చేయండి. దర్శనం అయితే బాగా జరిగిందండి, మీరు కూడా దర్శించుకోండి. స్వామివారిని అయితే బాలాలయంలో ఉంచడం జరిగింది. ఇదివరకు ఇక్కడ ఈ హాల్లో అన్నప్రసాదం పెట్టేవారు. ఇప్పుడు ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్లో ఉందండి టెంపుల్. మీకు చూపిస్తాను చూడండి. గుడి అంతా పడగొట్టేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. టెంపుల్ బాగా కిందకి అయిపోయింది, రోడ్డు ఏమో హైట్ అయిపోయింది. అందుకే టెంపుల్ మళ్ళీ పునఃప్రారంభం చేస్తున్నారు. మీకు చూపించే వీడియో ఇదేనండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా ఫాస్ట్గానే జరుగుతుందండి. జనం చూసారా, అసలే చాలామంది ఉన్నారండి. అందులోకి తొలి ఏకాదశి కావడం వల్ల అస్సలు ఖాళీ లేదు. లైన్ అయితే చాలా ఉంది, రోడ్డు మీద కంటా ఉంది. ఇది పక్కనే శివాలయం కూడా ఉందండి. టెంపుల్ వచ్చేసి ఒక 4 years 5 years అవుతుందండి. చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ కూడా చూసేయండి. శివాలయం అండి. ఇక్కడ వచ్చేసి ఆ పరమేశ్వరుడికి మన చేత్తో మనమే అభిషేకం చేయొచ్చండి. ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా వచ్చి ఉంటే కామెంట్ చేయండి. అలాగే రాని వాళ్ళు ఎవరైనా ఉంటే రావడానికి ట్రై చేయండి. ఇంకా మనకు దగ్గరలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. పంచారామాల్లో ఒకటైన క్షీరారామం టెంపుల్ కూడా మాకు దగ్గరలోనే ఉంటుందండి. మీకు ఎవరికైనా చూడాలి అనుకుంటే కామెంట్ చేయండి, వీడియో పెడతాను తీసి. శివాలయంలో చాలామంది దేవుళ్ళు అయితే మనకు దర్శనం ఇస్తారండి. సూర్య భగవానుడు, ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి, చిన్న చిన్న టెంపుల్స్. అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను, చూసేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా పెనుగొండ వాసవి ధామం అవన్నీ కూడా మాకు దగ్గరలోనే ఉంటాయి. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా చూడాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేనైతే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. నాకు టెంపుల్లో ఇలా వీడియో తీయాలన్నా కూడా చాలా భయం అండి. జనాలు చూస్తారు, పైగా ఎవరైనా ఏమన్నా అంటారేమో అని అలా భయంగా అయితే తీశాను కొన్ని క్లిప్స్. అవే మీకు చూపిస్తున్నాను. ఈ శివాలయంలో స్పెషల్ ఏంటంటే పటికలింగ దర్శనం కూడా ఉంటుందండి. ఇక్కడ గేట్ ఉంది చూసారు, ఈ గేటు నుంచి కిందకి వెళ్ళాలన్నమాట. స్టెప్స్ ఉంటాయి కిందకి. ఇది సంవత్సరానికి 3 సార్లే తీస్తారండి. పటికలింగ దర్శనం మనకి సంవత్సరానికి 3 సార్లు జరుగుతుంది. అది ఫస్ట్ ఉగాదికి, తర్వాత శివరాత్రికి, ఇంకోటి వచ్చేసి కార్తీక పౌర్ణమికి. సంవత్సరానికి అలా 3 సార్లే పటికలింగ దర్శనం అయితే ఉంటుందండి మనకి. పటికలింగాన్ని మన చేతితో కూడా తాకి మనం దర్శించుకోవచ్చండి. ఎవరైనా రావాలి అనుకుంటే ఎక్కువ శివరాత్రికి, ఉగాదికి ఆ టైంలో రండి మీరు. పటికలింగ దర్శనం కూడా జరుగుతుంది మీకు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. గోవింద గోవింద. వీడియో లాస్ట్ వరకు చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు చూపించండి. లవ్ యూ ఆల్.